ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓకి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు సిమ్ కార్డు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలిచ్చారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలి. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్వీనర్ నరహరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, చంద్రమౌళి, టైలర్, ఆంజనేయులు, నియోజకవర్గ తెలుగునాడు అధ్యక్షులు వాల్మీకి చంద్రశేఖర్, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి వీరాంజనేయులు, జిల్లా తెలుగు యువత ఈసీ హరీష్, మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ, మాజీ ఎంపీపీ నరసింహులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. AR5 న్యూస్ పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి. అది మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిలబెట్టాడు పెన్షన్. సచివాలయంలో 11 మంది ఉంటారు. 11 మందిలో 2-3 పైన ఊరికి ఇచ్చారు. ఊరికి ఎంపీడీఓగా చూసుకోండి. మా మండలం మామూలుగా సకాలంలో అప్లికేషన్లు అందే విధంగా ఇప్పుడు ముందు కూడా 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపల అందజేస్తారు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదమ్మా, అందుకని బ్యాంకులోనే డబ్బులు రాలేదు. బ్యాంకు సార్ నమస్తే.